దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో యేసయ్య ఆశీర్వాద కృపా సంజన ఈ ప్రోగ్రాంలోకి విచ్చేసినందుకై మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ దినమున క్రైస్తవ జీవితం గురించి మరియు విశ్వాస జీవితం గురించి మనము దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు ప్రభు మన జీవితంలో ఆయన బయలుపరుస్తున్నారు. దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. మనము దేవుని వాక్యం నుండి గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం గమనించినప్పుడు, నిద్రించున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలామంది అనేక విధాలుగా నిద్రపోతున్నారు. మెలకువగలిగిన జీవితం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, విశ్వాస జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా అనేక మంది నిద్రపోతున్న వాళ్ళుగా కనపడుతున్నారు. అయితే ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నిద్రించున నీవు మేల్కొని మృతుల నుండి లేము. అనేక మంది అనేకమైన శోధనలనే నిద్రలో ఉన్నారు, పాపం అనే నిద్రలో ఉన్నారు, శాపం అనే నిద్రలో ఉన్నారు, వ్యాధి అనే నిద్రలో ఉన్నారు, అనేక సమస్యలనే నిద్రలో ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుందంటే క్రీస్తు నీ మీద ప్రకాశించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క వాక్యము, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత మన జీవితంలోకి వచ్చినప్పుడు నిశ్చయముగా దేవుని కృపచేత మనము ప్రకాశించగలుగుతాం. 63వ కీర్తనలో ఒక వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. దేవుని స్తోత్రం. వేకువన వెతకటం, ఉదయకాలము ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితంలో మెలుగు వెళ్ళిన ప్రార్థనా జీవితము అనేది చాలా విలువైనది, చాలా ఎంతో శ్రేష్టమైనది. కనుక క్రైస్తవ జీవితంలో మనమందరము కూడా దేవుని యొక్క నుండి బహుమానము కొరకు ఆయన బహుమానము కొరకు కనిపెట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నమ్మకంగా ఉంటారో అట్టి వారి జీవితంలో దేవుడు తన కార్యములను ఆయన జరిగిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం మనం గమనించినప్పుడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని కొరకు జీవిస్తున్న దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో చేరినప్పుడు దేవుడిచ్చే బహుమానాలు పొందుతామని ఒక నిరీక్షణ కలిగి జీవిస్తారు. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, ఏమి విత్తునో ఆ పంటనే కోయదు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న మనము ఆయన మహిమ కొరకు జీవించాలి. దేవుని యొక్క వాక్యం అనే విత్తనం విత్తబడుచున్నప్పుడు పరిశుద్ధతలోను, ప్రతిష్ఠ జీవితంలోను, దేవుని ప్రేమలోను ఒక ప్రత్యేకమైన జీవితం దేవుని బిడ్డలు వారు చేసిన ప్రార్థన ఫలితముగా వారు జీవించిన జీవితం బట్టి దేవుడు ప్రతిఫలమును, ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయము దేవుని బిడ్డలారా 7వ వచనములో చూసినట్లయితే, 6వ అధ్యాయం 7వ వచనములో, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని వాక్యములో చూసినప్పుడు 9వ వచనములో, మనము మేలు చేయటి యందు విసుకక యుందుము, మనము అనేక మేలు చేస్తేమని తగిన కాలమందు పంట కోతము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే 8వ వచనములో, ఏలనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను, ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవను పంట కోయను. మనము మేలు చేయటి యందు విసుకక యుందుము. దేవునికి స్తోత్రం. మన జీవితంలో యేసు ప్రభు యొక్క రాకడ వరకు కూడా, ఆయన పిలుపు వరకు, ఆయన మనల్ని పిలిచే వరకు కూడా, ఆయన రాజ్యము చేరే వరకు కూడా, ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ
విసుకక మేలు చేటు యందు జీవించవాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎవరైతే మెలకుగలి ప్రార్థన చేస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. రెండవదిగా బహుమానము కొరకు పరుగెత్తుట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే మనం ఈ లోకంలో ఎంత ప్రభు కొరకు జీవిస్తే, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రత్యేకమైన జీవితంలో, జయ జీవితంలో, ఒక ప్రత్యేకమైన జీవితంలో ఎంత నమ్మకంగా జీవిస్తే అంత ఆశీర్వాదకరంగా ఈ లోకములో మనము ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం చేయించిన దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు ఎలా ఉండాలో దేవుని వాక్యములో ఉండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ కాలములో కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు దైవజనులకు ఎలా ఉన్నారంటే పరిచర్య చేయవారిగా ఉన్నారు, దేవుని సేవలో సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మేలు చేయటంలో విసుకవద్దు. రెండవదిగా ఇంకోటి ఏంటంటే సువార్త పని చేయటంలో సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. సువార్త పరిచర్యలో. దేవునికి స్తోత్రం. మరి అనేక ఆత్మలు ఈ లోకంలో నశించిపోతున్నాయి. అనేక మంది నరకములో నెట్టివేయబడుతున్నారు. రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిసం తీసుకొనకుండా, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడకుండా, సంఘారాధనలో పాల్గొనకుండా, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి చేరగలుగుతారు. కాబట్టి సువార్త పనిలో దేవుని సంఘంలో దేవుని యందు విశ్వాసం గల దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండాలని ఈ దిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే ఆత్మీయ సంతోషములో జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చదవటం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా, ఆరాధన చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, పాటలు పాడటం ద్వారా, మనం ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా మనం ప్రభువులో ఆనందించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంలో ఉండి మనం గమనించినప్పుడు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో క్రైస్తవ జీవితంలో మనం జీవించే విధానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనములో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. యేసు క్రీస్తు ప్రభు మనసు క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, స్వస్థపరిచే మనసు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగిన దేవుని బిడ్డలు మరి మరణములో నుండి జీవులోనికి దాడుతున్నారు. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసును కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఏ మనసు కలిగి ఉన్నాడో అదే తగ్గింపు కలిగి ఇక్కడ ప్రతి క్రైస్తవ దేవుని బిడ్డ ఆయన మహిమ కొరకు జీవించాలని ఈ దిన దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠము. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 12వ వచనములో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, శోధనలు వచ్చినా, ఎవరైనా మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు మన జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. దేవునికి స్తోత్రం. మంచి పోరాడిన దేవుని బిడ్డలు సంఘమును విడిచిపెట్టరు, సహవాసాన్ని విడిచిపెట్టరు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును సహవాసం కలిగి ఏ విశ్వాస అయితే, ఏ దేవుని బిడ్డ అయితే రక్షణ పొందిన సంఘములో ఎవరైతే నిలిచి ఉంటారో వారు రూపాంతరం చెందుతారు. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము.
నిత్య జీవమును చేపట్టుము. దేవునికి స్తోత్రం. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ప్రభునందు పిల్లరా, మంచి పోరాటము పోరాడాలి, మంచి విశ్వాస జీవితము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి సంఘములో ఒక బాధ్యత కలిగిన విశ్వాసులుగా దేవుని బిడ్డలు జీవించాలి. ఈ లోకములో నశించిపోచున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలో దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. మీరు గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం గమనించినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనమందరము కూడా సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఎవరి మనసు ప్రభు యందు ఆనుకునునో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని కట్టడలు ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారు ప్రార్థనాత్మ కలిగి ఉంటారు, ప్రార్థనా విధులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన జీవితంలో అభిషేకాన్ని ఇస్తుంది. ప్రార్థన మన జీవితంలో పాప క్షమాపణ కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన మన జీవితంలో ఎదురవుతున్న వ్యాధులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ వాటన్నిటి నుంచి విడిపించేది ప్రార్థనే. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులకు అందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మనమందరము రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, ఈ లోకంలో ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని సంఘారాధనలో పాల్గొని, సంఘముగా పాల్గొని, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఆయన మహిమ కొరకు పాటలు పాడటంలోనూ, సాక్ష్యం ఇవ్వటంలోనూ, దేవుని స్తుతించే విషయంలోనూ నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త ప్రభునందు ప్రియులారా 4వ అధ్యాయము 19-20 వచనాల్లో మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గలిలయ సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రభువారు నడుస్తూ వెళ్తున్నప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరైన ఆంద్రేయ, ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. అంటే వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాలర్లు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూశారు. చూసి ఆ సీమోను, పేతురును, ఆంద్రేయను చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని మీ వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నన్ను వెంబడించండి, నా వెంబడి రండి అని ప్రభు అంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. క్రైస్తవ జీవితంలో దేవుని పిలుపుకు లోబడే కుటుంబాలు, దేవుని పిలుపుకు లోబడే విశ్వాసులు, దేవునికి మరి లోబడే కుమారులు కానీ, కుమార్తెలు కానీ ఆయన మహిమ కొరకు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఆనాడు సీమోను, పేతురు, ఆంద్రేయ వారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క సముద్ర తీరమున, గలిలయ సముద్ర తీరమున వారు చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిన వెళుతూ ఉన్నప్పుడు వారిని చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో ప్రతి ప్రభు నమ్మిన దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం, అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి, ఆయన రాజ్యం కొరకు సంపాదించాలి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపదే. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. అంటే ఎవరైతే దేవుని సేవ కొరకు లోబడతారో, దేవుని పరిచర్య కొరకు లోబడతారో, వారు చదువున్నా చదువు లేకపోయినా దేవుడు వారిని అభిషేకించి ఏం చేస్తాడు, వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తం చేయట కొరకై మనల్ని దేవుడు పిలిచాడు.
యోహాను సువార్త 10:27 యేసుని వెంబడించుట అంటే ప్రభువుని ఎంతమంది అయితే వెంబడిస్తారో వారు ఆయన కొరకు ఈ లోకములో జీవిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా ఎలా ఉండాలంట? యేసు క్రీస్తు ప్రభువుకి ప్రేమ కలిగి ఉండాలి. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు యేసు క్రీస్తు ప్రభు మనసు కలిగి ఉండాలి. ప్రభు ఆయన మనల్ని ప్రేమించి ఆయన వెదికి రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎక్కడ చూస్తున్నాం? శిలువ పైన చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని భరించాడు. ప్రపంచమున ప్రతి మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభు వారి లోకములకు వచ్చి ఆయన శిలువ రక్తము కాల్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుందంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా మరి 5వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే క్రైస్తవ జీవితమును ఎలా కొనసాగించాలి, క్రైస్తవ జీవితము ఎలా చేయాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు వాక్యం నుండి ప్రభు మనకు నేర్పించిన అంశం ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి. 5వ అధ్యాయం 14 వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీతి నుంచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్మో. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని దేవుని యొక్క వాక్యములో మనము వింటున్నాం. దేవునికి స్తోత్రం. బహుమానము కొరకు కనిపెట్టుట, పరిగెత్తుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవునికి స్తోత్రం. మేలు చేయటం యందు విసుక చెందవద్దు. దేవునికి స్తోత్రం. ఆదరించే విషయంలో, ప్రార్థించే విషయంలో, మరి ఇతరులను ప్రభు యొద్దకు నడిపించే విషయంలో విసుగు చెందవద్దని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్వార్థ పనిలో సహాయకులుగా మనం ఉండాలి. దేవుని పరిచర్యలో దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని సంఘమును అభివృద్ధి పరిచే దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. దేవునికి స్తోత్రం. మరి మంచి పోరాడము విశ్వాస సంబంధమైన మంచి పోరాడే దేవుని బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవుని వాక్యములో నుండి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనమందరము కూడా సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి మరి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ఏం చేయమనుంది? ప్రార్థన చేయమనుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిదినము కూడా ఆయన మహిమ కొరకు మనం జీవిద్దాం. ప్రభువునందు ప్రియులారా దేవుని వాక్యముల నుండి ఇక్కడ గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినప్పుడు, కావున మీరు ప్రియులై పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఉండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. పరిమళ వాసనగా ఉంటకు దేవునికి స్తోత్రం. మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మనము కూడా యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా అప్పగించుకున్నారో మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవాగముగా దేవునికి సమర్పించుకొని దేవుని ప్రేమలో మనం జీవించాలి. దేవుని మహిమ కొరకు జీవించాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20 చూసినట్లయితే మేలు చేత కీడును జయించుట. ఎట్లా అంటే మేలు చేసి కీడును జయించాలి. చాలామంది ఈ లోకంలో మరి కీడు చేస్తూ ఉంటారు. అయితే మనం మేలు చేస్తూనే ఉండాలి. యేసు ప్రభు రాకడ వచ్చిన వరకు కూడా ప్రభు ప్రేమను చూపిస్తూనే ఉండాలి. కొంతమంది మరి కీడుగా మన పట్ల ఉంటారు, కీడుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం అందరినీ దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మేలు చేసి ప్రార్థన చేసి మరి వారు కూడా దేవుని యొక్క మనసు కలిగి ఉన్నట్లుగా, దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లుగా
మనం వారి మీద ద్వేషాన్ని పెట్టుకోకుండా, ఎవరైతే కీడు చేస్తారో, కీడుగా మాట్లాడతారో వాళ్ళని క్షమించి వారిని దేవుని మార్గంలో నడిపించే విధముగా ప్రార్థన చేసి వారిని ప్రభువులో నడిపించాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుండి పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. మీరు గమనించినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఏంటంటే గత కాలంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని బాధపడటం కానీ, మరి కోపం పెట్టుకోవటం కానీ, ద్వేషం పెట్టుకోవటం కానీ అవి దేవుని బిడ్డల లక్షణాలు కావు. గత కాలంలో ఎవరైనా నిన్ను బాధ పెట్టారా? గత కాలంలో నువ్వు ఏదైనా సమస్యలో బాధపడ్డావా? అయితే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మహిమ కొరకు జీవించమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి చేయించున్నాను, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఈ దినమైన దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఒకటి చేయించున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోయి, జరిగిపోయిన గత కాలంలో అనుభవాలన్నింటినీ మర్చిపోయి, దేవునికి స్తోత్రం, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు, ఇది చాలా అద్భుతమైన మాట. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నారు, నీతిమంతుల కొరకు ప్రభు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతారో వారి కొరకు ప్రభు రాబోతున్నారు. ఒక దినమైన సంఘం ఎత్తబడబోతుంది. ఆ సంఘము ఒక మహిమగల సంఘం, పరిశుద్ధమైన సంఘం, నిర్దోషమైన సంఘం, యేసు ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం. ఆ సంఘములో ఉన్న దేవుని బిడ్డలు వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని ఎదురు చూస్తున్నారు. గురి యొద్దకే పరిగెత్తుతుంటారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేదన్నా పర్వాలేదు, అన్నిటినీ దేవునికి అప్పచెప్పి ఒక చెవితో ఇది ఇంకో చెవితో వదిలిపెట్టేస్తారు. మనకు అవసరం లేని విషయాలు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువును బట్టి క్షమించాలి, యేసు క్రీస్తు ప్రభువును బట్టి మనం ఆదరించాలి. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే గురి యొద్దకే పరిగెత్తే అనుభవం ఉండాలి. ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పరుగు పందెంలో మనమందరము కూడా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా ప్రభువైన యేసు క్రీస్తు వైపు చూస్తూ సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకొని మనం ఈ సందేశాన్ని ముగించుకోబోతున్నాం. ఇప్పటి వరకు క్రైస్తవ జీవితం గురించి విన్నాం, ఇప్పుడు విశ్వాస జీవితం గురించి మనం వింటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం గమనించినట్లయితే, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దినమున ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు కలిగిన దేవుని బిడ్డలు, వారి ఆ యొక్క ప్రేమ స్వరూపి అయిన దేవుడు, కరుణామయుడైన ప్రభు, ఆ యొక్క ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే, ఆయన సన్నిధి మనలో ఉన్నట్లయితే, ఆయన అభిషేకం మనలో ఉన్నట్లయితే, ఆయన ప్రభావం మనలో ఉన్నట్లయితే, ఆయన ప్రేమ మనలో ఉన్నట్లయితే, మనము కాదు జీవించేది. ఎవరు జీవిస్తారు మనలో? యేసు క్రీస్తు ప్రభు జీవిస్తారు. దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కూడా సిలువేయబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువునందు జీవించుట, విశ్వాసం వల్ల జీవించుట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 వచనంలో ప్రతి విషయంలోనూ ప్రార్థించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విషయం, అది ఏ సమస్య అయినా సరే, ఏ అవసరతనైనా సరే, ప్రభు సన్నిధిలో మన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యంలో నుండి మనకు ప్రభు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోతుంటాడు. దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో
మరి నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటారో, ఆయన వాక్యములో నిలిచి ఉండటం, ఆత్మలో నిలిచి ఉండటం, అభిషేకములో నిలిచి ఉండటం, విశ్వాస జీవితంలో నిలిచి ఉండే దేవుని బిడ్డలు ఈ లోకాన్ని జయిస్తారు, పాపమును జయిస్తారు, వ్యాధిని జయిస్తారు, ప్రకృతిని జయిస్తారు, అపవాదిని జయిస్తారు, మరి మరణమును పాతాలను జయిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 సత్యం అనే దట్టిని కట్టుకొనుడి, అంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన వాగ్దానాల ప్రకారం మనం జీవించడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో ఆత్మ ఖడ్గమును ధరించుకోండి, అంటే విశ్వాసం అనే డాలును చేత పట్టుకోవాలి. ఒకవైపున దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము కలిగి ఉండాలి. అప్పుడు అపవాది వేస్తున్న అగ్ని బాణాలను మనం ఆర్పగలుగుతాం. విశ్వాసం అనే డాలును చేత పట్టుకొని దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని ఉపయోగించినప్పుడు మనకొస్తున్న పోరాటములు, మనకొస్తున్న శ్రమలు, మనకొస్తున్న ప్రతిదీ కూడా మనం జయించగలుగుతాం. దేవుని వాక్యం నుండి ఇక్కడ మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ధ్యానించుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండే జీవితం అనేది చాలా ఆశీర్వాదకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పినారు. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధానం కలిగి జీవించటం, దేవుని శక్తి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన మాట, నిద్రించున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రభావము, దేవుని మహిమ మనలోనికి వచ్చినప్పుడు మనం సంఘములోను సమాజంలోను ఆయన మహిమ కొరకు మనం జీవించగలుగుతాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన మన క్రైస్తవ జీవితం గురించి, విశ్వాస జీవితం గురించి ప్రభా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే నాయన మా ప్రభా నిద్రలో ఉన్నారో, పాపం అనే నిద్రలో, శాపం అనే నిద్రలో, వ్యాధి అనే నిద్రలో, అనేకమైన పోరాటముల నిద్రలో ఉన్నారు, ఇప్పుడే వారిని లేపమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క నామములో వారి జీవితాలు వెలిగించబడును గాక, అంధకారము తొలగిపోను గాక, చీకటి తొలగిపోను గాక, శాపము తొలగిపోను గాక, పాపము నుండి విడుదల పొందుదురు గాక, వ్యాధుల నుండి విడుదల పొందుదురు గాక. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ వాక్యం వెలుగులోని ప్రతి ఒక్క బిడ్డను వెలిగించును ప్రార్థన చేస్తున్నాం. అపరాధములు, దోషములు, పాపములు క్షమించును వేడుకుంటున్నా. ప్రభా మీ పరిశుద్ధ రక్తము చేత ప్రతి ఒక్క హృదయాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచను ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహిమల రాజ్యకులు ప్రతి కుటుంబమును సిద్ధపరచున్నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా జీవించువాడు నేను కాను, నాలో క్రీస్తు ప్రభు జీవిస్తున్నాను అనుభవం ప్రతి ఒక్కరు నడిపించండి. ప్రభా విశ్వాస జీవితంలో నమ్మకస్తులుగా ఉంటావు సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన జీవితం చేయడం కృప దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. అయా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను బలపరచండి. ఎవరైతే శోధనలో, బాధలో, కష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో వారిని విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న బాధల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి, ఆర్థికమైన సమస్యల నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను అభిషేకించిన ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువు యొక్క రక్తము చేత ప్రతి బిడ్డను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఆయన మీ మహిమల రాకడకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. మహిమగల సంఘముగాను, పరిశుద్ధమైన సంఘముగా, రాకడలు ఎత్తబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరి రూపాంతరపరచును ప్రార్థన చేస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమలోనికి నాయన, కృప నుండి అధికమైన కృపలోనికి నడిపించండి. మా ప్రభా మా హృదయాన్ని నూతనపరచడం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నూతనపరచడం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ యొక్క ఆత్మచేత ప్రతిని అభిషేకించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుదురుగాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుదురుగాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమాధానం పొందుదురుగాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు పొందుదురుగాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు పొందుదురుగాక. మహిమల రాజ్యం కొరకు ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ
జీవించును గాక. ఆయన రాకడ కొరకు సిద్ధపడుదురు గాక. ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో అటు వీళ్ళందరినీ దీవించండి. మీ యొక్క కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆశీర్వదించమని మీ యొక్క మహిమతో నింపి, మీ వెలుగుతో నింపి, మీ కృపలో బలపరిచి దీవించి మీరు ఆఖరి కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని, సంఘమును సహవాసాన్ని పరిచయం దీవించమని యేసు ప్రభువు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.